అన్ని గ్రామాల్లోనూ వార్డుల్లోనూ ప్రజల దగ్గరికి కావాలని కోరుతూ అప్లికేషన్ పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. గత 3వ తారీఖు నుంచి ఎప్పుడు చూడ పద్ధతిలో ప్రజలు బారులు కూర్చొని అప్లికేషన్ రాయించుకున్న పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఉందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. బారులు కనీసం ఒక 15-20 మీటర్ల దూరంలో నుంచొని ప్రజలు మాకు ఇళ్ల స్థలాలు లేవు, సిపిఎం పార్టీ రాస్తా ఉంది, రాజధాని పరిధి చెప్పేసి ₹1000 అందరూ వసూలు చేస్తా ఉన్నారు, వాళ్ళ మాత్రం వాళ్ళు చెబుతున్నారు మాకు ఇంటి పనులు వెళ్ళిపోయి కరెంట్ ఛార్జ్ అవుతున్నాం అని చెప్పేసి దాదాపుగా నుంచొని ముసలా ముతక పెద్ద ఎత్తున నుంచొని సిపిఎం పార్టీ దళాల దగ్గరికి వచ్చి ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్ రాయించుకుంటా ఉన్నారు. అందుకని వచ్చి ఇళ్ల స్థలాల కోసం భాగంగా గడపతా దాదాపుగా ఈ మంగళగిరి కింద పుట్టిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బహుపక్షాల ఆధ్వర్యాన ఈ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 30-30 ఏర్పాటు వచ్చాయండి. 13, 14, 15 తేదీన నడుస్తున్న దీక్షలు ఇళ్ల స్థలాల కోసం 13, 14, 15 తేదీలు ఇళ్ల స్థలాల కోసం జరిగే నూతన దీక్షలు ఏర్పాటు వచ్చాయండి. 17వ తారీఖు మహాధర్నాని 17వ తేదీన జరిగే మహాధర్నాని ఇళ్ల స్థలాలు చేసే వరకు ఇళ్ల స్థలాల్లో నిరుపేదరికిన స్థలాలు 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 పోరాడతాం ఇళ్ల స్థలాలు చేసే వరకు 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 ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు 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 పోరాడతాం ఇళ్ల స్థలాలు చేత వరకు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు చేత వరకు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు చేత వరకు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు చేత వరకు కింద బాగా సిపిఎం 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 సిపిఎం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు 13, 14, 15 తేదీల్లో నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు గత 3వ తారీఖు దగ్గర నుంచి మంగళగిరి పట్టణంలో కానీ కార్పొరేషన్ పరిధిలో కానీ పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు రాయటం కోసం మా దళాలు తిరుగుతూ ఉంటే వేల మంది ప్రజలు మాకు ఇళ్ల స్థలం లేదు, ఇల్లు అద్దులు కట్టలేకపోతున్నాం, రాజధాని అన్న తర్వాత ₹1000 అద్దులు పెరిగిపోయినాయి, వాళ్ళు బాధలాడు చెబుతున్నారు, పన్నులు పెరిగిపోయినాయి, మాకు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, మీకు అద్దులు పెంచాల్సిందని చెప్తున్నారు, మేము అద్దులు కట్టలేకపోతున్నాం అని చెప్పేసి వాపాడుతున్నారు. లైన్లో నుంచొని సిపిఎం పార్టీ దళాల దగ్గర దాదాపుగా 1 కిలోమీటర్ల నుంచొని కూడా ఈరోజు ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్ రాయించుకుంటున్నారు అంటారంటే ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రజలకి అర్థమవుతూ ఉంది, ప్రజల సమస్య. అందుకనే ప్రభుత్వం లోకేష్ గారు మీరు ఏదైతే చెప్పారో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు, మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలుపరచమని చెప్పి కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయ్యింది, కానీ పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామనే మాట తప్పింది. మన ఇల్లు మన లోకేష్ అన్నారు. లోకేష్ గారు అయితే ఉన్నారు కానీ ఇల్లు మాత్రం ఎంతవరకు రాలా. రాష్ట్రమంతా ప్రచార ఆర్భాటం చేస్తూ ఉన్నారు, కానీ దాదాపుగా 20,000 కుటుంబాలకి ఈ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఇళ్ళు లేక అద్దెలు కట్టలేక అవస్థలు పడతా ఉంటే ఈ ప్రభుత్వం కానీ లోకేష్ కానీ ఏం చేశారని అడుగుతున్నాం. ఎకరం భూమి విలువైన స్థలాల్ని ఉల్ఫా కంపెనీకో
ఇంకో బడా కంపెనీలకో కట్టబెట్టడంలో మరి ప్రభుత్వము లోకేష్ గారు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. కానీ మీ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలా? దానికి తోడు ఏమంటే ఇవాళ స్థలాలు లేవు, మేము టిట్కో ఇళ్ళ కోసం ఆలోచిస్తున్నామంటారు. ఎందుకు స్థలాలు లేవు? ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయానికి స్థలం ఉంది, గవర్నమెంట్దే. వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి స్థలం దొరికింది, కానీ పేదవాళ్ళకి ఇవ్వడానికి స్థలాలు దొరకట్లేదా మీకు? మరి వాళ్ళ ప్రభుత్వం 2 సెంట్లు టౌన్లోను గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి పట్టాలు ఇచ్చినవన్నీ కూడా మేము పూర్తి చేసి ఇళ్ళు కట్టిస్తామన్నారు. ఇక్కడ స్థలాలు ఉన్నాయి, చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేదు. ఏ హామీ ఇచ్చినప్పుడు స్థలాలు ఉన్నాయో లేవో మీకు అప్పుడు కనపడలేదా? రెండోది, ఇప్పటిదాకా 16 నెలలు అయినా ఇంకా నోరు మెదపట్ల. రాజధాని గ్రామాలు కూడా ఉన్నాయి మంగళగిరి కార్పొరేషన్లో. రాజధానిలో 54,000 ఎకరాలు ఉంది. కనీసం ఆ గ్రామాల్లో వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం అక్కడుందిగా, బయట వాళ్ళకి కాకపోయినా. ఫారెస్ట్ భూములు ఉన్నాయి, రెవెన్యూ భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి. అందుకే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థలాల మీద ఒక జాబితా, ఖాళీ స్థలాలది బహిరంగంగా ప్రకటించండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇక గ్రేస్ పీరియడ్ అయిపోయింది, జనం ఇచ్చింది. ఇక ఆందోళన కాలం ప్రారంభమైంది. 17వ తారీఖున దరఖాస్తులతో పాటు జనం ప్రభుత్వాన్ని నెగ్గదీయటం కోసం మహాధర్నా చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లోకేష్ గారు స్పందించాలి. లక్షల ఎకరాలు రాష్ట్రమంతా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారు. ఆఖరికి విజయవాడలో బస్టాండ్ స్థలాలనే లూలు మార్ట్కి ఇచ్చేశారు. ఇంకా ఎన్నో స్థలాలను అప్పచెప్తా ఉన్నారు, పేదవాడికి మాత్రం లేవన్నారు. అలాగే పట్టాలన్నారు, 3,000 ఇచ్చారు, హడావిడి చేశారు. మళ్ళీ ఆ తర్వాత దశ సంగతి ఇంతవరకు మాట్లాడట్లా. గతంలో ఎప్పుడో ఇళ్ళు పీకేసిన వాళ్ళకి ఇంతవరకు పుష్కరాలప్పుడు మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి, అయినా వాళ్ళకి ఇవ్వాల. అందుకే దీని మీద గత ప్రభుత్వం మాటలు చెప్పింది, మోసం చేసింది. ఈ ప్రభుత్వం కాలక్షేపం చేస్తూ ఉంది. అందుకే ఇక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం అలాగే మంత్రి లోకేష్ స్పందించాలి, పేదలకు న్యాయం చేయాలి. కానీ ఈ దీక్షలే కాదు, 17వ తారీఖు మహాధర్నానే కాదు, ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటుగా ఇళ్ల నిర్మాణాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి, లేకపోతే ప్రభుత్వమే కట్టించివ్వాలి. మీరు హామీ ఇచ్చినట్టుగా 2 సెంట్లు 3 సెంట్లు టిట్కో ఇళ్లతో సరిపెట్టడం కాదు, తప్పనిసరిగా వ్యక్తిగతంగా స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టాలి. అప్పటి వరకు ఈ ఉద్యమాన్ని దశల వారీగా కొనసాగిస్తాం. ఒక మంగళగిరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కట్టినటువంటి కాలనీలో, అది రాజు స్వగృహం అయినా, గృహకల్ప అయినా, టిట్కో అయినా, జగనన్న కాలనీల పేరుతో అంతకుముందు చేసిందైనా, వాటన్నిటిలో కూడా సౌకర్యాలు లేవు. ఆ సమస్యల మీద పట్టాలు అందరికీ పూర్తి స్థాయిలో ఇచ్చేదాని మీద కూడా మా కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.